హాయ్ అండి. ఈరోజు అంశం ఆది దంపతులు. అడిగినవన్నీ ఇస్తుంది కనుక అమ్మ గొప్పది. అడగకపోయినా మనకేం కావాలో అవన్నీ సమకూర్చి పెట్టాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు కనుక నాన్న గొప్పవాడు. గృహస్థ ధర్మంలో దేన్నైనా ఎవరికైనా ఇచ్చే అధికారం ఎప్పుడూ అమ్మదే ఉంటుంది. ఆమె సుగుణాలకు తగినట్టుగా అన్నిటినీ సమకూర్చి పెట్టే అవకాశం అయ్యవారిది. అర్ధనారీశ్వర స్వరూపంలో సంపదలన్నీ మన కోసం దాచి బరువు మోస్తున్న రూపంగా పార్వతిది. ఉన్నదంతా ఆమె చేతిలో పెట్టి నిశ్చింతగా గడుపుతున్న వైఖరి శివుడిది కనిపిస్తూ ఉంటుంది. రెండిటిని ఒక్క పట్టున రూపొందించిన అపురూప శిల్పమే ఆదిశంకరుల వారి యొక్క స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం. ఇది 8 శ్లోకాలతో కూడి ఒక ఫలశ్రుతి 9 శ్లోకాలతో కూడి ఉంటుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కనుక చదివితే అంతా శుభమే. మొదటి స్తోత్రం ఏంటి అంటే మొదటి పద్యం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. పార్వతీదేవి బంగారు వర్ణం వంటి శరీరంతో ప్రకాశిస్తూ ఉంటుంది. శివుడు మండుతున్న కర్పూరం వంటి తేజస్సుతో తెల్లని రంగులో హిమగిరిలో నివసిస్తూ ఉంటాడు. చక్కని కేశాలంకరణ కలిగి పార్వతి ఉంటుంది. జటాజూటాన్ని కలిగి ఈశ్వరుడు ఇలా అర్ధనారీశ్వర స్వరూపంతో దర్శనమిస్తూ ఉంటారు. ఇటువంటి శివపార్వతులిద్దరికీ నమస్కారము అని ఆదిశంకరుల వారు మొదటి పద్యంలో మనకు చెప్పటం జరిగింది. రెండవది కస్తూరికా కుంకుమ చిచ్చితాయై చితారజపుంజ విచచ్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ఒకవైపు కస్తూరి కుంకుమ విలేపనంతో కూడిన జగన్మాత రూపం అయితే మరోవైపు చితాభస్మాన్ని ధరించిన శివుని రూపం. ఒకరు మన్మధునికి రూపమే లేకుండా కాల్చివేస్తే మరొకరు ఆ మన్మధునికి పునర్జీవింపచేశారు. అటువంటి అర్ధనారీశ్వర శివునికి నమస్కారం. జునత్వనత్ కంకణనూపురాయై పాదాబ్జరాజ తృణినూపురాయ హేమాం గదాయై భుజ గాంగదాయ నమః శివాయై చ నమః శివాయై. ఒకవైపు జనజనమైన సవ్వడి చేస్తూ అందెలతో, మరోవైపు పాదకమలాలని ఈ ఫణిరాజుల బొసబొసలతోనూ, ఒకవైపు స్వర్ణ కేయూరాలతోనూ, మరోవైపు భుజంగాలే కేయూరాలుగా అమరి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ అర్ధనారీశ్వరుని శివునికి నమస్కారము అని చెప్పడం జరుగుతుంది ఈ పద్యంలో. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. విశాలమైన నల్లని పద్మాల వంటి కన్నులతో కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను పూసుకొని కుంకుమను దిద్దుకొని జగజ్జయని పతి వద్ద ఐశ్వర్యప్రదానిగా ఉంటే ఐశ్వర్యాన్నే ప్రసాదించే విభూతిని శరీరమంతా పూసుకొని పూర్తిగా తెరిచిన కన్నులతో ఆ ధవళేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. దివ్యమైన వస్త్రాలను ధరించిన తల్లి పున్నాగ, మందార, కదంబం వంటి పువ్వులను శిరస్సుపై ధరించగా దిగంబరుడైన పశుపతి కపాలమాలను ధరించి ఉన్నాడు. అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న ఈశ్వరుని సర్వవ్యాపిగా మనం మహర్షులు కీర్తిస్తూ ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. అంబోధర శ్యామలకుంతలాయై తడిత్ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ. ఆమె ముంగురులు నీలిరంగు మేఘాల వల్లే శోభిస్తూ ఉంటే ఆయన జటామకుటం రాగి రంగులో మెరుస్తోంది. ఆయనను శాసించే అధికారులు అంటూ ఎవరూ లేరు. జగత్తులన్నిటినీ శాసిస్తున్న అధికారి ఆమె. అటువంటి పార్వతీ పరమేశ్వరులిద్దరికీ నమస్కారం. ప్రపంచ సృష్టిన్ముఖలాస్య కాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచాన్ని సృష్టి వైపు నడిపించే లాస్య నర్తనాన్ని ఆమె ప్రదర్శిస్తుంది. సమస్తాన్ని సంహరించే తాండవ పద్ధతిని ఆయన నిర్వహిస్తున్నాడు. జగత్తుకు తల్లి ఆమె, జగత్తులన్నిటికీ తండ్రి ఆయన. అటువంటి అర్ధనారీశ్వరులకు నమస్కారం. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఒకవైపు రత్న ప్రకాశాలతో కూడిన కుండలాలు, మరోపక్క మహాసర్పాల భూషణాలు. ఒక రూపం సర్వ శుభములను కలిగిస్తూ ఉంటుంది, మరి ఒక రూపం శుభము జయము కలిగిస్తుంది. అటువంటి అర్ధనారీశ్వర రూపానికి నమస్కారం. ఏతత్ పఠేత్ అష్టకమిదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాస్తదా తస్య సమస్త సిద్ధిః. ఎవరైతే ఈ అర్ధనారీశ్వర స్వరూపంతో కూడిన స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి చాలా విశిష్టత కలుగుతుంది. లోకంలో అందరి చేత గౌరవాలు పొందుతారు. ఈ భూలోకంలో దీర్ఘాయువుతో జీవిస్తూ సమస్త కార్యాల్లో సాఫల్యాన్ని, సౌభాగ్యాన్ని పొందుతారు. సమగ్రతను, సిద్ధిని శాశ్వతంగా నిలుపుకోగలరు. ఆదిశంకర్ ఈ ఫలశ్రుతి, ఈ 9వ పద్యం ఫలశ్రుతి. ఈ స్తోత్రాన్ని ఏ సమయంలో అయినా శుచిగా నిర్మలమైన మనస్సుతో పఠిస్తే అంతా సౌభాగ్యమే. అయితే ఈ అద్వైత సాహిత్యంలో ఏంటంటే సుఖ దుఃఖాలను సమానంగా అనుభవిస్తూ పరస్పరం మైత్రితో జీవించటం అని స్పష్టపరిచేదే ఈ అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న నిగూఢమైన అర్థం. అలంకారాలతో భిన్నమైన స్వరూపాలు కలిగి ఉన్నా కూడా ఏకత్వ భావనే ఈ అర్ధనారీశ్వరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు చూపే భర్తతో కలిసి ఉంటే వనవాసం కూడా ఆనందమే. భర్త సహచర్యం కనుక దూరం అయిందనుకోండి, ఎంత సుఖం ఉన్నా కూడా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ముల్లోకాలకు మేలు కోసం తమ తేజస్సును తమలోనే నిలుపుకున్నవారు ఈ పార్వతీ పరమేశ్వరులు. అర్ధనారీశ్వర రూపంలో ఎడమ భాగం పార్వతీదేవిగా, కుడి భుజం శివుడిగాను ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు ఈ అర్ధనారీశ్వర రూపం ఏర్పడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పార్వతి శివుని అర్ధాంగి కావడం వెనుక స్కాంద పురాణం ఒకటి చెప్తోంది. ఒకసారి కైలాసంలో నిర్వహించిన సభలో భృంగి అనే శివభక్తుడు కేవలం శివునికే ప్రదర్శనం చేసి నమస్కారాలు చేశాడు. అది తనకు జరిగిన అవమానంగా పార్వతీదేవి భావించింది. ఈశ్వరునితో సమానమైన యోగ్యతను సంపాదించుకోవడానికి తపస్సు చేయాలి అని నిశ్చయించుకుంది. కైలాసాన్ని వదిలి గౌతమాశ్రమానికి వచ్చింది. గౌతమ మహర్షి యొక్క ఉపదేశానుసారం నియమనిష్టలతో కేదారేశ్వర వ్రతం ఆరాధించింది. ఆ వ్రతంలో ఉన్నటువంటి నియమనిష్టలకు చేసిన వ్రతానికి సంతుష్టుడైన పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చారు. అప్పటి నుంచి భార్యను భర్తలో సగం అనే అర్థంలో అర్ధాంగి అని పిలవడం కూడా ప్రారంభించడం జరిగింది. మహేశ్వరునికి పరమేశ్వరికి గల సమ ప్రాధాన్యాన్ని తెలుసుకోకుండా వారిద్దరినీ భేదభావంతో ఆరాధించిన వారి వ్రతాలు ఎప్పటికీ ఫలవంతం కావు అని కథ ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంది. ఉంటాను మరి. స్వస్తి.